తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఆలు పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోండి. ఆలుని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి లోపల అంత తొందరగా ఉడికిపోతాయి. ఆలు ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం మిరియాలు, ఒక 5 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. అవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకోండి. పాలకూర చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పాలకూర బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. దీంట్లో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఆలు పాలక్ రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.